ఈ రిజల్ట్ చూసి ఇప్పుడు రజనీకాంత్ ఏమైనా బాధపడే సందర్భం ఏమైనా ఉందా? మిక్స్డ్ అవకాశం ఏమైనా? ఒపీనియన్ అయితే ఉంటది. అరే! మనకు ఎక్కువ స్పేస్ ఉండే కదా అవును. అనేదైతే ఉంటుండొచ్చు. ఎందుకు హ్మ్. అంటే అవునన్నా కాదన్నా రజనీకాంత్ అది వేరు. తన స్టార్డమ్ వేరు, ఆ అవును. బ్యాండ్ విడ్త్ వేరు. అవును. సో, ఆయన వెనకడుగేసాడు. యాక్చువల్‌గా అంతకుముందు ఉన్నటువంటి సందర్భాలు కావచ్చు, సినిమా వాళ్ళు కానీ విచిత్రం ఏంటంటే, ఇదిగో, అదిగో అని చెప్పి హడావుడి చేసేవాళ్ళే. రజనీకాంత్ ఎప్పుడు ఒక మీటింగ్ పెట్టినా అది పొలిటికల్ మీటింగే, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని అనుకునేవాళ్ళు. పొలిటికల్ మీటింగ్ కూడా చాలా పెట్టాడు. అవును. అభిమానులందరినీ ఫ్యాన్స్ పిలిచి మీట్లు ఫ్యాన్స్ పెట్టాడు. మీట్స్ అని పెట్టి, అసలు ఫోటోలు రావాలా వద్దా? దిగడానికి ఇవన్నీ పెట్టాడు. అవును. రావాలా వద్దా? వస్తే ఏం చేయాలి? పార్టీ పేరేంటి? ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ విచిత్రం ఏంటంటే, కమల్ హాసన్ లాంటి దిగ్గజం ఓడిపోయిన చోట విజయకాంత్ బలమైన అవును. సామాజిక వర్గం అండదండలు ఉన్న విజయకాంత్ ఓడిపోయిన చోట, రజనీకాంత్ భయపడిన చోట విజయ్ వెళ్ళి ఒక్కడే వెళ్ళి అక్కడ అంటే ఆబ్వియస్‌గా అప్పుడు విజయకాంత్ ఉన్నప్పుడు కరుణానిధి ఉన్నాడు. హ్మ్. జయలలిత అవును. ఉంది. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్డ్ అయ్యారు. అవును. కానీ మీరు గమనించాలి విజయకాంత్ కూడా తక్కువ సీట్లేం సరే సీఎం కాలేకపోవచ్చు కానీ హ్మ్. మెజారిటీ తనకంటూ ఒక పటిష్టమైన ఒక ఓట్ బ్యాంక్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు. అవును. తనకి మంచి సీట్లే వచ్చాయి. హ్మ్. పైగా తను ఎలక్షన్స్ వదిలేసి పోలేదు ఎప్పుడు. అంటే పార్టీ నేను గెలవలేదు కాబట్టి, సీఎం కాలేదు కాబట్టి అని పార్టీ పెట్టిన తర్వాత వదిలేసి పోలేదు. నిలబడ్డాడు. అవును. సో, అది వేరు. ఇప్పుడు గ్యాప్ చాలా స్పష్టంగా కనపడుతుంది. స్టాలిన్‌కి తమిళనాడులో స్టాలిన్‌కి అపోజిట్ ఎవరు అన్నప్పుడు పెద్ద లీడర్ ఎవరు కనపడలేరు. అవును. ఎవరు స్టాలిన్‌కి సరితూగలేదు. కానీ ఇప్పుడు విజయ్‌ని అందులో చూసుకున్నారు. సో, భవిష్యత్తులో విజయ్ అట్లాంటి పెద్ద లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవుతాడు అనేది చాలా స్పష్టంగా కనపడింది. అవును. అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రజనీకాంత్ టైము ఆ సినిమాలు, ఆ టైము, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అది వేరు. ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ టైమ్ ఓటర్స్ 30, 40 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా విజయ్‌లో ఒక మంచి స్టార్ ఉన్నారని కనపడ్డారు. సో, తినైతే బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు. అవును. కానీ ఇక్కడ నుంచి ఎలా ఉంటది? రావడం వరకు వేరు, చేయడం వేరు. సో, అవును. ఎలా ఉంటది అనేది చూడాలి. బట్ ఓవరాల్‌గా మాత్రం విజయ్ అంటే మొన్నటి వరకు ఏమనుకున్నానంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, సినిమా స్టార్స్ వచ్చి నెగలగలుగుతామా అని ఒక మళ్ళీ నిరాశలో ఉండే. అవును. కానీ ఇప్పుడు విజయ్ తర్వాత ఇంకెక్కడెక్కడ ఏ స్టేట్‌లో కేరళ లాంటి స్టేట్‌లలో కూడా గ్యాప్స్ ఉన్నాయి.